వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్షిత రాహుల్. మా ధన్విన్కి ఆడపిల్లలా రెడీ చేస్తే ఎలా ఉంటాడో చూద్దామని ఈ బ్యాగ్లో మొత్తం మా పాప వామిక డ్రెస్సులన్నీ ఫ్రాక్లన్నీ పెట్టుకొని మా ఇంటి దగ్గర ఉన్న పార్క్కి వెళ్ళాము బెంగళూరులో. డాడీ పాపం కొడుకు కోసం ఫోటోషూట్ కోసం ఎంత బ్యాగ్ మోసుకొని పోతున్నాడు. ఈ పార్క్ అనేది మా ఇంటి దగ్గర ఉంటుంది. మేము ఎప్పుడు వీకెండ్స్లో అట్లా ఇదే పార్క్కి వెళ్తాము. వామిక ఉయ్యాలలో ఇట్లా ఊగడం కానీ మాకు కూడా కొంచెం వాకింగ్ అయినట్టు ఉంటుంది, పిల్లలకు కూడా కొంచెం చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఎవ్రీ వీకెండ్ అట్లా వెళ్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఈవినింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. మేము మార్నింగ్ టైంలో అట్లా వెళ్ళాం 11 o'clockకి. డేలో ఎప్పుడైనా అది ఓపెనే ఉంటుంది పార్క్. ఈ పార్క్లో మేమైతే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక దగ్గర రెడీ చేసుకొని ఉండేటట్లు అయితే లోపల వరకు వెళ్ళి ఒక ప్లేస్ని వెతుక్కుంటున్నాము. అట్లా డాడీ ఒక ప్లేస్ని వెతకడానికి వెళ్తే వాళ్ళ ఎంబట వీడు ఎట్లా పోతున్నాడు. ఇంకా ఫైనల్గా మేమైతే ఒక ప్లేస్ని అయితే వెతుక్కున్నాం. ఇంకొక వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్సు, ఇంకా రెడీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో తీసుకొని అక్కడ కూర్చున్నాం. ఈ డ్రెస్ వేద్దామని తీసిన ఇంకా మా ఓన్కి ఎలా ఉంటుందో చూద్దామని. కొంచెం రెడీ అయిన తర్వాత ఫోటోషూట్ కూడా కొంచెం చేసినాము అక్కడే పార్క్లో. ఇంకా వాడి టీషర్ట్ తీసేసి ఇక పామిక డ్రెస్ వేయడానికి రెడీ అవుతున్నాం. ఇంకా ఈ ఫైనల్గా అయితే డ్రెస్ అయితే వేసేసినాము. వాడికి ఇంకా ఊకే నడవస్తలేదు, చిరాకు వస్తుందేమో ఇక అట్లా అని చెప్పేసి ఒక మిర్రర్ అయితే చేతిలో పట్టుకోవడానికి ఇచ్చినాము, దాంతో అట్లా ఆడుకుంటాడని. పర్లేదు, మా వాడు అమ్మాయిలా ఉన్నా బాగానే ఉన్నది. ఇంకా వాడికి మొత్తం డ్రెస్ మొత్తం సదరేసి మంచిగా పెట్టేసి ఫేస్కి మేకప్ చేస్తున్నా. వాడికి ఏంటంటే స్టిక్కర్స్ కనిపించద్దు కంటికి, ఆ పీకేసి పడేస్తూ ఉంటాడు. వాడికి ఒక ఆనందం, ఇంకా ప్యాకెట్ కనిపిస్తే చాలు ఇంకా నోట్లో పెట్టుకుంటున్నాడు, కొరుకుతాడు, తన్ని పాడేస్తాడు మళ్ళీ. అండ్ ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేయాలి కదా. సో మా వామిక బ్యాంగిల్స్ ఉంటే వీడికి కూడా వస్తున్నాయా లేదని చూసి తీసుకున్నా. వస్తున్నాయంటే ఇంకా వేసేసా, ఇంకా సపరేట్గా ఏం తీసుకోలేదు. అన్నీ మా పాపయ్యే, వీడికి వేసినవన్నీ మా పాపయ్యే. చూడ్డానికి సేమ్ పాపలానే అనిపిస్తున్నది. ఇంకా ఫస్ట్ పెట్టిన స్టిక్కర్స్ అన్నీ పీకి వాడేసింది. ఇక మళ్ళీ 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 పెడుతున్నా స్టిక్కర్స్. వీడిని రెడీ చేయడం ఏమో కానీ అక్కడ మాత్రం దోమలు మామూలుగా లేవు. ఇంకా మాతో నువ్వు ఒక ఆట ఆడుకున్నాయి కదా దోమలు. ఇంకా నేను రెడీ చేస్తున్నా వాడు తీసేస్తున్నాడు, నేను రెడీ చేస్తున్నా వాడు తీసేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ 2-3 టైమ్స్ రెడీ చేస్తే ఫైనల్గా ఒక్కసారి పట్టిండు మంచిగా. రెడీ చేస్తే అమ్మాయిలాగా మెలికలు తిరుగుతున్నాడు మా వాడు, సిగ్గొస్తుంది దానికి. మా పాపయి ఈ బటర్ఫ్లై క్లిప్స్ అనేటివి 2 పెట్టేసిన. ఇక 2 బాగా పెద్దగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి ఒకటైతే సెట్ అవుతుందని మళ్ళీ ఒకటే సెట్ చేసిన. ఇంకా పాపం మనకి నడవస్తలేదు, ఫ్రాక్ పెద్దగా అయింది. మా పాప హైట్ ఉంటుంది కాబట్టి వీడు చిన్నగా ఉన్నాడు, వీనికి ఫ్రాక్ నడవస్తలేదు, కాళ్ళ మధ్యలో తట్టుకుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే ఒక డ్రెస్ అయితే వేసి రెడీ చేసినాం. ఇంకా వాడు మేము ఎటు వెళ్తే మా వెంబట వస్తున్నాడు, మేమేదో వీడియో తీసుకుందామంటే వాడు మా వెంబటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. చూడ్డానికైతే సేమ్ అమ్మాయిలానే అనిపిస్తున్నాడు. ఇద్దరు సేమ్ పోలిక కాబట్టి కొంచెం సేమ్ వామికలానే అనిపిస్తున్నాడు. చిన్నప్పుడు వామిక కూడా ఇంత క్యూట్గా ఉంటుంది. ఇంకా ఫోటోషూట్ చేయడానికి అయితే మేమైతే వీడిని ఇక్కడ చెట్ల దగ్గర ఈ పొదలు ఉన్నాయి, ఆ పొదల పాములు కూడా ఉండొచ్చు, చెప్పలేం. కాకపోతే కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇక్కడ నిలబెట్టినాం. ఇక తర్వాత ఒక డ్రెస్ అయిపోయిన తర్వాత ఇంకో నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేయడానికి ఇక్కడ వచ్చి కూర్చొని ఇక్కడ చేంజ్ చేస్తున్నా. అక్కడ ముందు ప్లేస్లో బాగా దోమలు ఉండే, సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాం అన్నట్లు. ఇక్కడ మళ్ళీ ఇంకో డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ ఇంకా చేంజ్ చేసేసిన బ్యాంగిల్స్ అవి అన్నీ కూడా.
వానికి పార్క్కి ఎప్పుడు వెళ్ళినా ఒక్కటే రన్నింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అట్లనే అనుకుంటున్నాడేమో నార్మల్గా తీసుకొచ్చి రేపు పార్క్కి అని అనుకుంటుండు. కానీ వాడికేం తెలుసు మేము డ్రెస్సెస్ వేసి ఫోటో షూట్ చేస్తామని వానికి తెలియదు కదా. వెనక చూస్తున్నాడు నేను వస్తున్నానా లేదా అని. ఇంకా ఇదిగో ఇద్దే ఉరకడం, ఎట్టు పోయినా ఇద్దే ఉరుకుతాడు. వాడికి బస్ స్టాండ్తో రైల్వే స్టేషన్తో పార్క్తో ఏ పని లేదు, ఒకటే ఉరుకుతాడు ఇంతే. ఇక కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఆ బ్లాక్ డ్రెస్ పైన. తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసినాం. మళ్ళీ డ్రెస్ చేయడానికి ఏదో ఒకటి వాడి చేతిలో పెట్టాలి కాబట్టి మళ్ళీ ఆ మిర్రరే చేతిలో పెట్టి ఇంకా ఫైనల్గా అయితే ఈ డ్రెస్ అయితే వేయడానికి ట్రై చేస్తున్నా. ఇక కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుండు అనిపించింది. ఇక పర్లేదు, బాగానే కోఆపరేట్ చేసిండు లాస్ట్ వరకు అయితే. పాపం వానికి ఏమో చెప్పరాదు. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చిర్రు, నాకు అసలు ఎందుకు డ్రెస్సులు వేస్తున్నారు, ఏం చేస్తున్నారు నన్ను అసలు అని వాడికి ఏం అర్థమవుతుందో ఏమో పాపం. ఇంకా వాడికైతే చెప్పరాదు. నేను నా పనిలో నేనుంటే మా వామికనేమో అందులోకి వెళ్ళి స్నాక్స్ కావాలి, వాటర్ కావాలి అనుకుంటూ దాని పని అది చేసుకుంటా ఉన్నది. ఇక దానికి స్నాక్స్ ఇచ్చేసిన ఒక దగ్గర కూర్చొని తింటా ఉన్నది. ఇంకా ఇక నేను వీటి స్టిక్కర్స్ పెడుతున్నా. ఆడేమో స్టిక్కర్ కవర్ తీసుకొని పీకేస్తూ ఉన్నాడు. కానీలే ఏదో ఒకటి వాడిని రెడీ చేయాలంటే వాడు డిస్టర్బెన్స్ కాకుండా ఏదో ఒకటి చేతికి ఇచ్చి వాడిని ఊరుకోబెడతా ఉండాలి. ఇంకా సో ఫైనల్గా అయితే అన్నీ రెడీ చేసేసిన. సో ఒక్కో డ్రెస్కి తగ్గట్టు ఒక్కో మ్యాచింగ్ చైన్స్, బ్యాంగిల్స్, క్లిప్స్ అన్నీ వాడికి సపరేట్గా తీసుకొని వెళ్ళినా. ఇంకా అవన్నీ కూడా మా పాపయే. సో దేని మ్యాచింగ్ అది వేసేసి ఇలా రెడీ చేసి కూర్చోబెడుతున్నా. మ్యాచింగ్ క్లిప్ పెట్టినో లేదో ఎంబటిని చేతి పెట్టి పీకేస్తూ ఉన్నాడు. ఇంకా ఇక ఫైనల్గా అయితే అట్లా ఇట్లా అంతా తంటలు పడి రెడీ చేసిన. మళ్ళీ చేతికి ఏదో ఒకటి ఇవ్వాలి, స్టిక్కర్ ప్యాకెట్ ఇచ్చిన మళ్ళీ అయితేనే కుదురుగున్నాడు, లేదంటే అవన్నీ పీకి పారేస్తుండే. ఇంకా స్టిక్కర్స్ వీక్తున్నాడు, పెట్టుకుంటాడంట సార్. ఇంకా వాడు నడుస్తే ఫ్రాక్ మొత్తం కింద పడిపోతుంది. పాపం వామిక డ్రెస్ కదా, సో వానికి పెద్దగా అయింది. ఇంకా మెట్లు ఎక్కేటప్పుడు పాపం ఎక్క రాలేదు, కూర్చొని ఎక్కిండు. వీనికి నెక్స్ట్ మంత్ హెయిర్ కటింగ్ ఉంది తిరుపతిలో. సో ఏంటంటే పాపలా ఉంటే ఎట్లా ఉంటుండే అని హెయిర్ ఉన్నప్పుడే ఇంకా ఫోటోషూట్ చేయాలనిపించింది. అందుకే ఇలా ప్లాన్ చేసుకొని పార్క్ వెళ్ళి ఫోటోషూట్ చేసినాం అన్నట్లు. తర్వాత గుండైపోతే మళ్ళీ ఇంత పెద్ద హెయిర్ అనేది పెంచాం కదా, నార్మల్ కటింగ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఆ డ్రెస్లో కూడా కొన్ని స్నాప్స్ అట్లా తీసుకొని మళ్ళీ ఇంకో డ్రెస్ చేంజ్ చేస్తున్నా. ఇది మా పాపది ఫస్ట్ బర్త్డే డ్రెస్. ఇద్దరం ట్విన్నింగ్ వేసుకున్నాం అప్పుడు. పాపం ఏడుస్తూ ఉన్నాడు, వాడికి చిరాకు వస్తుంది. ఒకటే రోజులో ఇన్ని ఏడం తీయడం అంటే ఎవరికైనా ఉంటుంది, మనమే అలసిపోతాం. అట్లాంటిది చిన్న పిల్లాడు, వాడికి అలసిపోయినట్టు ఉండదా. మళ్ళీ వాడు ఒక దగ్గర కుదురుగా ఉండాలంటే వాడి చేతికి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి మళ్ళీ స్టిక్కర్ ప్యాకెట్ ఇచ్చిన. దాని మీద ఉన్న స్టిక్కర్స్ అన్నీ పీక్కుంటూ వాడేస్తున్నాడు. మెడల్ది వాడేసి తెంపేసిండు. ఇంకా అయిపోయింది అక్కడ, అవన్నీ పడిపోయినాయి పూసలు. ఇంకా ఏం ఎడతాంలే అవి అని చెప్పేసి లైట్ తీసుకొని అటే వదిలేసినాం. ఇంకా ఫైనల్గా అయితే ఏదో ఇంకా వేరే పేర్లు తీసుకొచ్చినా కాబట్టి మళ్ళీ మెడలో వేసిన. ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ క్లిప్స్, స్టిక్కర్స్ అన్నీ పెట్టేసి ఫైనల్గా అయితే నిలబెట్టించినాం. నడవరా అంటే నిల్చున్నాడు, చేతిలో స్టిక్కర్ ప్యాకెట్ ఉంది కదా అన్నీ పీక్కుంటా కూర్చున్నాడు. సేమ్ మా పాపలానే అనిపిస్తుంది వీడిని చూస్తే, సేమ్ ఆడపిల్లలానే ఉంది ఫేస్ కట్ అయితే. చాలామంది అడిగిరు పాపనా అని, ఫేస్ కట్ అట్లా ఉంది పాపలాగా. లేదు బాబు అంటే సేమ్ పాపలానే కనిపిస్తున్నారు అని చాలామంది చెప్పారు అక్కడ పార్కులో మాకు. దిగరా అంటే వాడు తెలివితోటి పడుకోని దిగుతున్నాడు. ఇప్పుడు ఇంకా నడుస్తున్నాడు. మళ్ళీ చేతిలో స్టిక్కర్ ప్యాకెట్నే పట్టుకొని దాన్నే విక్తా ఉన్నాడు. లేదంటే మన మాట వినడు, ఏడుస్తూ ఉంటాడు, తీసే డ్రెస్ అంటాడు, లేకపోతే అన్ని మెడల పేర్లు అన్నీ వీకేస్తూ ఉంటాడు. ఇది ఫోటోషూట్ అండి. ఇంకా వేరే డ్రెస్సెస్ వేద్దాం అనుకున్నా కానీ వాడు కొంచెం కోఆపరేట్ చేయకపోయేసరికి అన్నీ లైట్ తీసేసుకున్నా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా చూద్దామని. తర్వాత వాడు ఏనిస్తాడో ఏనియడో. చిన్న ఉన్నప్పుడు ఏనిస్తాడో వాడికి ఏం తెలియదు కాబట్టి వేసి ఇట్లా అన్ని డ్రెస్సెస్ పైన ఇట్లా అన్ని ఫోటోషూట్స్ చేసుకున్నాం అక్కడ. ఇంకా నేను మా ఆయన ఇక మా వాడిని ఎత్తుకొని కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము. ఇలా అక్కడ లొకేషన్లో ఏ ప్లేసెస్ అయితే బాగున్నాయో కొంచెం మంచిగా చెట్లు కానీ
కొంచెం ఇట్లా ఇల్లులాగా కట్టింది, గోపురం లెక్క ఇట్లా ఉంది అక్కడ. ఇంకా వాడు నడవంగా ఇంకా ఎట్లా అంటే అట్లా కొంచెం స్నాప్స్ అట్లా అయితే తీసుకున్నాం. ఇంకా మా పాప అన్నీ తమ్ముడికే తీస్తారా మమ్మీ నాకు ఇయ్యరా అంటే మళ్ళీ దానికో కొన్ని స్నాప్స్ అట్లా తీసినాము. దానికి కూడా 2 డ్రెస్సులు చేంజ్ చేసిన. ఇంకా అన్నీ తమ్ముడికే చేస్తావా నాకు చెయ్యవా అనుకుంటా ఫైటింగ్ చేసింది. సో ఫైనల్లీ దానికి కూడా ఒక 2-3 డ్రెస్సెస్ అట్లా చేంజ్ చేసి ఫోటోషూట్ దానికి కూడా చేసిన. కొన్ని మంచి స్నాప్స్ తీసుకుందాం రా బాబు, కూర్చోరా ఫ్రాక్ రౌండ్ చేస్తా అంటే వాడు అస్సలే కూర్చోలే, ఒక దగ్గర ఆగలేడు. ఇంకా వాడు నడుస్తూ ఉన్న కొద్దీ మేము స్నాప్స్ కొడతా ఉన్నాము. ఇలా అబ్బాయిలు కనుక చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి మంచిగా హెయిర్ పెంచి ఆడపిల్లల డ్రెస్సులు వేసి ఫొటోస్ దించుకోవాలి. లేదంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత నేను ఆ గర్ల్స్ డ్రెస్ నేను వేసుకోను అనుకుంటే అసలే మాట వినరు. అదేదో చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి తెలియనప్పుడే ఇట్లా డ్రెస్సులు వేసుకొని ఫోటోషూట్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఫ్యూచర్లో మంచిగా గుర్తుంటుంది. మేము కూడా వానితో కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాము గుర్తుంటుందని. మీ పిల్లలకు కూడా అమ్మాయిలాగా రెడీ చేసి ఇలా ఫొటోస్ తీసుకొని పెట్టుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి, అందరికీ ఉంటుంది. అందుకే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఇలా ఫోటో షూట్ చేసుకొని పెట్టుకోవాలి. పెద్దగా అయితే వాళ్ళ మాట వినరు, నేను వేసుకోను అంటారు. మీరు కూడా మీ అబ్బాయిలకి ఎప్పుడైనా ఇలా అమ్మాయిలాగా డ్రెస్ చేసి ఫోటోషూట్ చేసిర్రా? చేస్తే ఎస్ అనండి, లేదంటే నో అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.